ఎమ్మెల్సీ గారు, రైతు సోదరులు రామసుబ్బారెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, అమీర్ గారు, మా బసవేశ్వరరెడ్డి గారు, మిగతా రైతులు అందరికీ పేరు పేరున అందరికీ రైతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాల్లో ఈ సీజన్లో రైతులు పండించే పంటలకు కావాల్సిన ఎరువులు భూసమానం కానీ ఇబ్బందికరంగా లేకుండా అంటే ఏ రైతు కూడా బాగుపడుతుంది. అది ముఖ్యమైనది ఈరోజు యూరియా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పంట పండించేదానికన్నా ఈ ఎరువుల కోసం రోడ్ల మీద ఎక్కి వాళ్ళ సంసారాలను వదిలేసి ఈరోజు రోడ్ల మీద నిలబడి పడిగాపులు వేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రైతులు ఏంటే రాజ్యం లేదు, అన్నదాతకు ఇటువంటి పరిస్థితులు రావడం అంటే చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వంలో మేము రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు స్టాక్స్ పెట్టేసి సొసైటీస్ ద్వారా కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎటువంటి రైతు కూడా నాకు ఎరువులు లేవని చెప్పలేదు. కాకపోతే ఈ ప్రభుత్వం ముందుగానే ఊహించి కావాల్సిన ఎరువులు తెప్పించి స్టాక్ పెట్టేసి రైతులకు ఇబ్బంది అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది విస్మరించి ఈరోజు రైతులను రోడ్డు ఎక్కించారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో అదే పరిస్థితి, మిగతా రాష్ట్రాల్లో అదే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్తోంది, కానీ ఈరోజు అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పెడతా ఉంది. ఈరోజు పేపర్లో చూశాను, పత్తికి సబ్సిడీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే ఇంపోర్ట్ చేసుకునే దానికి ఇస్తే మనం పండించే పంటకు ఎటువంటి రేటు గిట్టుబాటు ధర అవుతుంది. అది ఆలోచన లేకుండా రైతులను వాళ్ళతో కూర్చొని మాట్లాడేసేసి ఏది రైతులకు ఇబ్బంది అవసరాలకు ఉపయోగపడుతుందని ఆలోచన చేసుకుంటే ఈరోజు పండించిన పంటంతా ఎక్కడ తీసుకుపోయి అమ్ముకోవాలా. కాబట్టి ఏదైనా రైతు లేనిది రాజ్యం లేదు. కాబట్టి ఈ పరిస్థితిని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీదే ఉంది. కాబట్టి రైతులను కంటిన్యూ పెట్టకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళని చెప్పి సోదరులు, మా పెద్దలు అందరం కలిసి ఈరోజు రైతుల గురించి ఒక మీటింగ్ మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు ఒకటి కాదు, ప్రతి ఒక్కటి రైతులు ఎదుర్కొంటారు. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క పంట గిట్టుబాటు ధర లేదు. కానీ ఈ సంవత్సరం వచ్చేసి ఏ దానికి గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకి ఎత్తుకున్నా కూడా గిట్టుబాటు ధర లేదు. సర్లే గిట్టుబాటు ధర ఏమో నేను పండించుకున్నాం, రైతులకు అదే పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ విధంగా పంటలు సాగు చేసుకుంటుంటే ఇది ఒక మళ్ళీ యూరియా అనేది పూర్తి కొరత వచ్చింది. ఆ కొరతను కంట్రోల్ చేయమంటే లాస్ట్ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో పెట్టి యూరియా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పేసి మళ్ళీ అది కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. కానీ రైతుల మీద ఎంత చిన్న చూపు చూస్తున్నారో ఈ గవర్నమెంట్ ఒకసారి మేల్కాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కూడా యూరియా కొరత అనేది లేకుండా, యూరియా కొరత అనేది ఉంది 100% వాళ్ళు వచ్చి చూసి తెలుస్తారు. యూరియా కొరత అనేది లేకుండా చూసి రైతులను ఆదుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అసలు ఇది మనుషుల లోకంలో ఉన్నామా మనం ఆయన మన ముఖ్యమంత్రిగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. యూరియా ఇంత కష్టపడి ఇంత ఇబ్బంది పడి రైతు క్యూలో నిలబడితే నిన్న మన వ్యవసాయ శాఖ మంత్రి అది చెప్పారు ఇందాకన్నా, మన పెళ్లిలోకి పోతే క్యూలో నిలబడి తీసుకోవడం లేదా, భోజనాలు క్యూలో నిలబడి తీసుకుంటున్నాం కదా, ఏమి ఎరువు అట్లా తీసుకుని తప్పింది అనేది ఆయన ఒక ఉదాహరణ చెప్తాడు. ఈ రైతులు వ్యవసాయ అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ అయ్యా మాకు యూరియా అందలేదు అని అడిగితే వాళ్ళు మనకు కాకిలగా చెప్తారు, మీ నంద్యాల జిల్లాకు ఇన్ని వేల ఎకరాలు ఉంది, ఇన్ని వేల టన్నులు పంపించినాము, ఎకరాకు 2 బస్తాలు పంపించినాము. మరి వాస్తవ పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్ చూస్తే అందినోడికి అందింది, అందులోడు స్టాక్ పెట్టుకున్నాడు. అందరి రైతులు చాలామంది పల్లెటూరుకు పోయి చూస్తే దాదాపు 70% అందలేదు. 30% రైతులు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకే వాళ్ళే ముందుండి వాళ్ళకి పంచే కార్యక్రమాలు జరిగి అక్కడ ఆయుధం జరుగుతుంటే వీళ్ళు ఒక పద్ధతి లేకుండా ఈ మాట చెప్తున్నారు. దీన్ని ఎట్లా అని చెప్పి ఈ మధ్యకాలంలో మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ అన్నగారు కూడా అక్కడ జేసీ గారి సందర్భంగా నేను అక్కడ ఉన్నాను.
అందరి సలహా మేరకు ఏం చెప్పామంటే అక్కడ ఒక సిస్టమ్ చేయండి. ఇప్పుడు సిస్టమ్ చేయాలంటే కొన్ని వేల స్లిప్పులు ఎలక్షన్ల టైంలో పంచుతున్నారు. ఇదంత అవసరం లేదు. ఇది ఒక సర్వే నెంబరు ఒక రైతు ఎంత ఉంటే చాలా వెరీ లిమిటెడ్ స్లిప్పులు. ఒక సిస్టమ్ లేకుండా రైతుకు అందదు. మీరు ఎన్ని రోజులు ఎన్ని పంచినా కానీ అందదు. వాళ్ళకి ముట్టాల్సిన వాళ్ళకి ముడుతుంది. ఆ సిస్టమ్ డెవలప్ చేసి ఇప్పటికైనా కానీ ప్రతి రైతుకు ఎంత పొలం ఉంది, ప్రస్తుతం ఏం పంట వేసినాడు, అది పెద్ద ఈజీ. నేను చెప్తున్న పెద్ద కనపడవచ్చు, కానీ అది చాలా చిన్న విషయం. రైతుకు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే అది లేదు. ఇప్పుడు ఈరోజు నాకు సంబంధించి ఈరోజు 2 లారీలు యాదూరుకు రాబోతుంది. ఆర్బిఎస్కి వస్తుంది, రైతు భరోసా కేంద్రం సంబంధించి. ఉదయం నుంచి నేను చెప్తున్నాను జేసీ గారి సెలవులు ఉన్నారని చెప్పి వాళ్ళ క్యాంపులర్ కానీ వాళ్ళకు చెప్తే విషయం చెప్తే, అయ్యా టామ్ వేయించండి, మాది పెద్ద విలేజ్, రైతులు తినడం లేదు, 2 హ్యామ్లెట్ విలేజెస్ ఉన్నాయి, టామ్ వేయించండి, రైతులు చేరుతారని చెప్తే ఉదయం నుంచి చెప్పినా కానీ సరే జస్ట్ ఇప్పుడు కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్ గారు వాళ్ళని ఏ వల్ల కాన్ఫరెన్స్ తీసుకొని చెప్తే ఏ వల్ల మూకమ్మడిగా వద్దంటున్నారు దండో వేయడం. ఏమిది క్రౌడ్ అంతా వచ్చి మీద పడతారంట. అంటే జనాలు తెలియకుండా ఎవరికి పంచాలనుకుంటున్నారు? ఇది ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇకపోతే ఇంకా క్యూ చెప్తున్నారు మన వ్యవసాయ శాఖ మంత్రి. క్యూలు అంటే తప్పేముంది? మనం ప్రతిరోజు కూరగాయల మార్కెట్కి పోతున్నాము, అక్కడ క్యూ లేదు. బ్యాంకుకు పోయేది ట్రాన్సాక్షన్కి పోతున్నాము, అక్కడ క్యూ లేదు. నిత్యావసరాలకు పోతున్నాము, క్యూ లేదు. అదే కాంప్లెక్స్ సర్వీస్కు క్యూ లేదు. ఏరియాకు ఒక్కటే క్యూ ఉంది. కారణం ఏమి? స్కేర్ సిటీ అనేది అందరికీ తెలుసు, అన్యాక్రాంతం అయిపోతుందని చెప్పి ప్రభుత్వానికి తెలుసు. మరి అడ్డగోలు మాటలకి క్యూ ఉంటే తప్పైంది అని. క్యూ ఉండడానికి అంత అవసరం ఏమొచ్చింది? మిగతా వాటికల్లా క్యూ ఉండాలి కదా. కాంప్లెక్స్ ఎరువు అవసరమే పొలానికి, యూరియా అవసరమే, పొటాష్ అవసరమే. వాటికి లేని క్యూ ఇక్కడ ఎందుకుంది అనేది వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పి తీరాల్సిన ఇది ప్రశ్న. ఇది ఏదో ఆయన ఒక అందరినీ మభ్య పెట్టే మాటలు చెప్తున్నాడు. క్యూ ఉంటే తప్పిపోయింది. ఏం క్యూ అన్నీ ఉండాలి కదా, మరి మిగతా వాటికి కూడా క్యూ ఉండాలి కదా. మీరు ప్రశ్నించాలి. మిమ్మల్ని మీడియా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఈ ఒకరికే చెప్పే మాటలు కదా, కానీ మీరు కూడా ప్రశ్నించే పరిస్థితి రావాలి. తర్వాత స్కేర్ సిటీ ఉండబట్టి అన్యాక్రాంత భయమట్టి ఈ మధ్య కాలంలో పసురుపాలన ఒక ఉద్యోగం సస్పెండ్ అయినాడు. అది కనపడడం లేదా? మధ్యాక్రాంతం అనేది ఒక సాక్ష్యం, స్కేర్ సిటీ అనేది ఒక సాక్ష్యం. అవి వెళ్ళి కనపడి కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇంకా ఈరోజు ఒక చీఫ్ సెక్రటరీ గారు కూడా ఒకటి ఇచ్చారు, ఒక స్టేట్మెంటు. అదే మీరు ఎవరైనా కానీ ప్రారంభ నిల్వ ముగింపు నిల్వ చూపించండి బోర్డులలో ఉంటున్నారు. అంటే స్టాక్ ఏరియా మొదలుపెట్టేప్పుడు ఎంత ఉంది, అయిపోయినప్పుడు ఎంత ఉంది. అక్కడ ఉండడమే లేదు, స్టాకే లేదు. ఉంటే 1 గంటలో అయిపోతుంది. ఇంకా ప్రారంభ నిల్వ ఎక్కడ రాయాలా, ముగింపు నిల్వ ఎక్కడ రాయాలా? అసలు ఉన్నతాధికారులకు ఈ విషయం గ్రౌండ్లో అసలు తెలుస్తుందే లేదా? ముగింపు నిల్వ అనేది జనరల్గా ఒక అధికారి ఎవరన్నా ఒక షాప్ను క్వశ్చన్ చేసే మాటలు అవి. ఆ క్వశ్చన్ చేసే మాటలు ఉన్నతాధికారి చీఫ్ సెక్రటరీ ఆ విధంగా స్టేట్మెంట్ ఇస్తే అది ముగింపు ప్రారంభం నిలవనే లేదు, ఉన్నప్పుడు నిమిషాలు అయిపోతుంది. అది ఒకటి మెయింటైన్ చేస్తే మొత్తం సేఫ్ సైడ్ ఉంటుంది రాష్ట్రం అంతా ఎరువులు అనేది. అది కరెక్ట్ కాదు. అందరికీ తెలుసు సమస్యలు, కానీ మభ్య పెడుతున్నారు. మీరు చిన్న విషయం, మీరు మీడియా మిత్రులు చిన్న విషయం తెలుసుకోవాల్సిన విషయం. మా పొలిటికల్ లీడర్స్ కూడా ఏమంటే అక్కడ మీరు ప్రతిరోజు చూస్తున్నారు, అక్కడ వెలుగోడుకు 12,000 క్యూసెక్లు వెలుగోడులోకి నీళ్లు పోతున్నాయని చెప్పి జస్ట్ 2 నిమిషాలు జరగాలంటే మీకు ఎక్కడైనా మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. 12,000 క్యూసెక్లు వెలుగోడు రిజర్వాయర్కి ఇప్పుడు పోతున్నాయి. దాని కెపాసిటీ 16 టీఎంసీలు. అది ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ దాంట్లోకి పోయి ఏం చేయాలి? దాంట్లో ఏం చేస్తున్నారంటే దానికి వాస్తవంగా దాని నుంచి 5,000 క్యూసెక్లు మద్రాస్ కాలంకు పోవాలి. అంతే వాళ్ళు తీసుకోవాల్సింది. ఇంకా ఇరిగేషన్కి 1-2 క్యూసెక్లు మిగతా దానిలో తీసుకోవాలి. వాళ్ళకు తెలిసి 12,000 క్యూసెక్లు ఎందుకు తీసుకుపోతున్నారు? అక్కడ కేవలము ఆ బయట పోయి వెంట ద్వారా నీళ్ళు తీసుకుపోతున్నారు. నిండిన తర్వాత వాళ్ళకి తెలిసి ఇక్కడ అవసరం లేదు, నిండిపోయింది, దానికి ఎందుకు తీసుకుపోవాలి? తీసుకుపోయి ఎక్కడ నెల్లూరు తీసుకుపోతున్నారు. అనఫీషియల్గా ఆథరైజేషన్ లేకుండా అధికారం ఎలాంటి వాళ్ళకు హక్కు లేని కాడికి తీసుకుపోతున్నారు. ఈరోజు క్వశ్చన్ చేసినారు అక్కడ పోతిరెడ్డిపాడు దగ్గర. నిన్న వచ్చినారు కృష్ణా రిజర్వాయర్ సంబంధించిన కేఆర్ఎంపీ కృష్ణా యువర్ బోర్డు మేనేజ్మెంట్.
వాళ్ళు నిన్న అక్కడికి వచ్చి క్వశ్చన్ చేసినారు. ఏం క్వశ్చన్ చేసినారంటే ఇప్పటికీ 130 టీఎంసీలు పోతిరెడ్డి భారత్ ద్వారా బయటికి పోయినాయని. తెలంగాణ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమనుకుంటారు, ఈ మొత్తం రాయలసీమ దొంగేటి చేసుకున్నారని వాళ్ళు అనుకుంటారు. ఈడ మనకైతే మాత్రం మీకు ఎగ్జాంపుల్ చెప్పిన దాంట్లో కొంచెమే మనకపోతుంది, నిండింది. మిగతా నీళ్ళంతా శ్రీశైలం కుందూరు ద్వారా నెల్లూరు ఇంకెక్కడికడో పోతున్నాయి. ఈయన బద్దలం మనం రాయలసీమ వాడుతున్నామని చెప్తున్నారు. వాళ్ళకి ఆ మాట చెప్పినారు. సమస్యలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్ తరఫున మాట్లాడే అవసరం ఎందుకు వచ్చిందంటే రైతు అగమ్య గోచరం ఉన్నాడు. సబ్జెక్టు పరంగా వాళ్ళ గ్రామంలో ఎంత నష్టం వచ్చినా కానీ వాళ్ళగారు పంట వేస్తాడు, నష్టపోతాడు. మార్కెట్లో 1200 రూపాయలు బొట్లు బస్తా అమ్ముతుంటాడు, మళ్ళీ తిరిగి నారు పోతుంటాడు. ఇది నష్టం వచ్చింది, నేను ఎందుకు పోయినా ఆలోచన లేదు. ఇది ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలు ఫెయిల్ అని చెప్పి నేను అనుకుంటూ సెలవు తీసుకుంటాను. అందరికీ నా నమస్కారం. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతి చోట చూసినా కానీ యూరియా కొరత కనబడుతుంది. రైతులు తల్లదిల్లిపోతున్నారు. ప్రతి చోట ఎక్కడ పోయి చూసినా ఆర్బీకేల దగ్గర యూరియాలో మనకి ఈరోజు కనబడుతున్నారు. కానీ ఈ కూటమి నాయకులు కొంతమంది ప్రెసిడెంట్లో యూరియా కొరతే లేదన్నట్టుగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఈ నాయకులు నాయకత్వం వహిస్తున్నారా అనేది గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజెంట్ పోయిన మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోలిస్తే 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా యూరియా కొరత కానీ మిగతా మందులు ఎరువుల కొరత కానీ లేకుండా మనము ఎంతో సాఫీగా మనం వ్యవసాయం చేసుకున్నాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పాటే మనకి ఈరోజు యూరియా దొరకకుండా, బ్లాక్లో కానీ దొరకకుండా ఈరోజు ఆర్పీకేలలో గంటల తరబడి పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలబడినా కానీ ఒక యూరియా బస్సు దొరకడం లేదు. ప్రస్తుతం మన మూసగరం ఒక్క పులిమేర గురించి చెప్పాలంటే 6500 ఎకరాలు మన మూసగరాన్ని కంటే కేవలం 20 టన్నులు మాత్రం ఆర్పీకే ద్వారా మనకు యూరియా ఇవ్వడం జరిగింది. మనకు అవసరం ఎంత అంటే కనీసం 150 టన్నులైనా మనకు మూసగరానికి అవసరం ఉంటే కేవలం 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ రైతులందరూ మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వానికి మన రైతులు ఓట్లు వేసినందుకు వాళ్ళైనా వాళ్ళ పాపం అనేది నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా వరి దగ్గర నుంచి మామిడి దగ్గర నుంచి ప్రతి పంటకు ఈరోజు గుర్తుపడతరా లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా కానీ ఏ రోజు కూడా రైతు బాగుపడింది లేదు. ఏ రోజు రైతుల కోసం చంద్రబాబు చేసిన ఒక పథకం లేదు, ఒక మంచి పని లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు రైతు దాన్ని విరుగుతూనే ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా గమనించి రానున్న స్థానిక ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారని నేను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జవాన్ జై కిసాన్, అన్నదాత సుఖీం. ఇది భారతదేశమంతా రైతులకు ఇచ్చిన విలువ. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా విలువ ఇస్తూ ఉందనేది మనమందరము గత 6-7 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు, దేనికే అని స్పందించడం లేదు. రైతు ఏ కష్టాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి పోతే వాళ్ళని అడుగుతాము అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, రైతుల మీద బలవంతంగా ఇంతమంది మాత్రమే రావాలని చెప్పడం, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు రైతుల మీద చేసడం తప్ప వాళ్ళు ఏం చేయడం. ఎన్నో ఎగ్జాంపుల్స్, మామిడి రైతులు, మిర్చి రైతులు మనమందరం చూసాం, మీ మీడియా ద్వారా చూసాం ఏ రకంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతుల తరఫున నిలబడిన మా జగనన్నను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు జగనన్నతో కలవకుండా ఉండడానికి ఎటువంటి కుయుక్తులు పంపుతా ఉన్నారనేది తెలిసింది. ఇప్పుడు యూరియాకు వరిమళ్ళు అన్ని స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు యూరియా అత్యంత అవసరం. ఆ పీరియడ్లో యూరియా షార్టేజ్ చేస్తారు. భారతదేశం అంతా షార్టేజ్ ఉందని చెప్తారు. ఎస్, ఒకంత అది కూడా వాస్తవమే. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి. వచ్చిన షార్టేజీలు కూడా తక్కువ యూరియా వస్తూ ఉంటే ఆ తక్కువ యూరియాను కూడా దాచుకో స్లోగన్ పర్మనెంట్గా చంద్రబాబు నాయుడు పెట్టేసుకున్నాడు. దాని ప్రకారము ఆ వచ్చిన తక్కువ యూరియాను కూడా తన సొంత నేతలకు, తన వాళ్లకు ఇచ్చుకోవడం తప్ప, బ్లాక్ మార్కెట్కు తరలించడం తప్ప వేరే ఏ ఒక్క మంచి పని చేసిన పని లేదు.
ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు, రైతులు కూడా పార్టీ పరంగా ఆలోచన చేస్తున్నారు. ఎవరైనా సరే రైతు అంటే ఒక మంచి ఉద్దేశంతో చూస్తారు, అన్నదాతను ఒక విలువలతో చూస్తారు. కష్టాల్లో ఉంటాడు, 24 hours కష్టపడే వ్యక్తి రైతుగా ఉంటాడు. అక్కడ కూడా మీ కకృతి రాజకీయాలు, మీ నికృష్టపు రాజకీయాలు అక్కడ కూడా చేర్పించి లాభానికి మాత్రమే యూరియా వేస్తాను, ఇతనికి ఇవ్వను. ఏ రకంగా మీరు రాష్ట్రాన్ని రెండుగా విరగొడుతున్నారని చెప్పేసి మీ ద్వారా నేను సూటిగా అడుగుతాను. రైతులలో అతనికి అవసరం అది యూరియా. విచిత్రంగా యూరియా షార్టేజే లేదు అని చెప్తారు. ఇన్ని సంవత్సరాలుగా యూరియా షార్టేజ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎవరన్నా అడిగినారా? నేను మీ ద్వారా చూపెడతా ఉన్నాను. ఈ రకంగా యూరియా షార్టేజ్ లేదంటే ఈ రకంగా రైతులు ఎలా నిలబడినారు చెప్పండి. క్లియర్గా చూపెడతా ఉన్నాను. మళ్ళీ ఏమన్నా చెప్తే మీది సాక్షిపత్రిక అంట. చెప్పులు లైన్లో 10 గంటలు 11 గంటలు ఉండి నిలబడలేక ఎండకు గుర్తుగా వాళ్ళు పెట్టుకొని చేస్తూ ఉండేటివి ఎన్నో వీడియోలు మీ ఈనాడు టీవీలో కూడా చూసిన దాఖలాలు. మళ్ళీ మంత్రి గారు, అది చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు బాధగా ఉంది. మంత్రి గారు ఏదన్నా డిన్నర్కి పోతే, పెళ్లి ఫంక్షన్లోకి పోతే క్యూలో నిలబడి భోజనం తీసుకోమా, యూరియా అట్లా నిలబడితే తీసుకోవడం తప్పేమి అంట. ఒక పదం మీద తెలుస్తాం. ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారు రైతులంటే? 10 గంటలు 12 గంటలు అవసరానికి కావలసినప్పుడు పంట నాశనమవుతా ఉంది, వచ్చి నిలబడితే తనకు కావలసిన యూరియా ఇవ్వకుండా ఇన్ని గంటలు పెట్టి మళ్ళీ వాళ్ళని కించపరిచే రకంగా అపహాస్యంగా లైన్లో నిలబడితే తప్పేమని చెప్తారు. ఇది మంత్రిగా ఉండి మీరు చేసే పనే. ఈ మాట మీరు మాట్లాడవచ్చా మంత్రి గారు? మీరు రైతులకు ఈ రకంగా ఆలోచన చేస్తారా? రైతు గోడు కొట్టుకున్న ఏ ఒక్క వ్యక్తి బాగుపడిన దాఖలాలు లేవు. అది సంస్థ కానీ, రాజకీయ పార్టీ కానీ, మనిషి కానీ. అది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ నెలకు మనకు సెప్టెంబర్ నెలకు 1,55,000 టన్నులు యూరియా అవసరం ఉంది. 94,000 టన్నులు మాత్రమే తెచ్చారు. అది క్లియర్గా పంచారంటే ఒక్కరి కూడా ప్రాపర్గా రైతులకు వచ్చే రకంగా మీకు కావాల్సిన వాళ్ళకి తీసుకోవడం చేయడం. పత్రికా విలేకరులు తీసుకుని పోయి మార్కెట్ దగ్గర, స్టాక్స్ ఉండే దగ్గర డీటెయిల్స్ ఇవ్వమంటే డీటెయిల్స్ ఇవ్వరు. అంటే మీ ఉద్దేశం ఏమి? డీటెయిల్స్ ఇస్తే మీకు తప్పులు బయటపడతాయనే, మీరు చేసే మోసం బయటపడుతుందనే, మీరు బ్లాక్ మార్కెట్ తరలించే విషయాలు బయటపడతాయనే. ఇదా మీరు చేసేది? ఏ రకంగా సరే రైతులను నష్టపరచడం తప్ప వేరే ఏం లేదు. ఒక్కదానికి గిట్టుబాటు ధరకి ఇచ్చారా మీరు? ఒక్కదానికి. ఇప్పుడే పెద్దలు చెప్పారు, మినుగులకు 4,000 నుంచి 5,000 రూపాయలు. ఏం గిడుతుంది మార్కెట్లో ఉండే? 8,000 పైచీలకు అనుకుంటాను మద్దతు ధర ఉండే. ఏం సగానికి లేదు. చీనీ పండ్లు ఎంత దిగజారి పడిపోయింది. ఉల్లి ఎన్ని కష్టాలు రైతుల కంటే ప్రతి ధరను తగ్గించి పెట్టి, అయినా రైతు బాధాకరమైన రైతు వేరే వ్యాపారానికి షిఫ్ట్ కాని అన్నదాత ఎవరంటే రైతు. ఇన్ని కష్టాలలో అంత నష్టం ఉంటే కూడా మళ్ళీ పంటకు రెడీ చేస్తే అతనికి కావాల్సిన ఎరువులు ఇవ్వరు, దానికి ఇబ్బంది పెడతారు. ఇంతకుముందు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎంత చక్కగా మేము ఇచ్చాము మీకు అందరికీ తెలుసు. సరే, మీరు రైతు సేవా కేంద్రం అని పెట్టారు, ఏమన్నా పేర్లు మార్చుకోండి. మీరు రైతులకు కావాల్సిన టయానికి ఇవ్వండి. దీనికోసం అని చెప్పేసి మేము పోరాడి రైతుల తరఫున ఉండి రైతులకు యూరియా వచ్చేంత వరకు రైతులతోనే ఉంటాము. మేము రైతులతోనే, రైతుల కోసం ఎప్పుడైనా ఉంటాడు. దీనికోసం అని చెప్పేసి 9వ తేదీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, మేము ఇక్కడి నుంచి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు మాజీ ఎంపీ అందరం కలిసి 9వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి మెమోరాండం ఇచ్చేసి మాకు
ప్రాపర్గా రైతులకు అందరికీ యూరియా కొరత లేకుండా సప్లై చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి మేము నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రమంతా 9వ తేదీ మేము కలెక్టర్ ఆఫీసులకు, ఎంఆర్ ఆఫీసులకు, ఆర్టీఓ ఆఫీసులకు తీసుకుపోతాము. దానికోసం మేము చెప్పి మేము రైతులతో పోరాడడానికి రెడీగా ఉంటాము, రైతులతో మేము వెన్నట్టిగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం.